గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో బాలింతలు గర్భిణుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకే పడకపై ఇద్దరేసి బాలింతలు చిన్నారులతో పాటు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తగా నిర్మించాలనుకున్న మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి పనులు కాగితాలు దాటడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులకు తోడు గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు తోడ్పాటుకు ముందుకొచ్చినా నిర్మాణం ఎవరు చేపట్టాలన్న అంశంపై సాంకేతికపరమైన సందిగ్ధంతో పనులు ముందుకు కదలడం లేదు. గుంటూరు సర్వజన ఆసుపత్రికి పొరుగు జిల్లాల నుంచి ప్రజలు వస్తుంటారు. ప్రతి నెల వేల సంఖ్యలో కాన్పులు జరుగుతాయి. ఆసుపత్రిలో ఉన్న 1177 మంచాలు అందరికీ సరిపోవడం లేదు. దీనివల్ల ఆసుపత్రికి వస్తున్న గర్భిణులు, బాలింతలు నానా కష్టాలు పడుతున్నారు. ఒకే పడకపై శిశువులతో కలిసి ఇద్దరు పడుకోవలసిన దుస్థితి నెలకొంది. ఏ క్షణాన్నైనా కింద పడతామనే భయంతో కంటిమీద కునుకు ఉండటం లేదు. బాలింతల అవస్థలు చూసి బంధువులు, సహాయకులు బాధపడుతున్నారు. వేల రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రికి పోయలేక ధర్మాసుపత్రికి వస్తే ఇదేం పరిస్థితని ఆవేదన చెందుతున్నారు. గతంలో మాతా శిశు సంరక్షణ వార్డు ఉండేది. కొత్త భవనం నిర్మించాలని భావించి ఉన్నదాన్ని కూల్చేశారు. అప్పట్నుంచి గర్భిణులు, బాలింతల కష్టాలు రెట్టింపయ్యాయి. 2014లో ఆసుపత్రి నిర్మాణానికి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా కేంద్రం 20 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం 2016లో 15 కోట్లు, గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు జింకానా పేరుతో 30 కోట్లు ఇస్తామని ముందుకొచ్చారు. తామే భవనాన్ని నిర్మిస్తామని ఎన్ఆర్ఐలు, వైద్య ఆరోగ్య శాఖ ఇంజనీరింగ్ అధికారులు ఒకేసారి ముందుకు రావడంతో ప్రతిపాదన నేటికి కార్యరూపం దాల్చలేదు. జిల్లా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. తొలి 2 అంతస్తులు ప్రభుత్వం, తరువాత 3 అంతస్తులు ఎన్ఆర్ఐలు నిర్మించేలా ప్రతిపాదన సిద్ధమైంది. ఇక టెండర్లే ఆలస్యమనుకుంటే మళ్లీ కొత్త ప్రతిపాదన పడకేసింది. నెలలు గడుస్తున్నా కొత్త భవన నిర్మాణ పనులలో ఎటువంటి పురోగతి లేదు. ఫలితంగా బాలింతల పాట్లు తీరడం లేదు. ట్రీట్మెంట్ బాగానే చేస్తున్నారులే కానీ ఒక బెడ్ మీద ఇద్దరైనా వేస్తే ఎట్లాగా? చాలా ఇబ్బందిగా ఉంది. అట్లా అయితే ఎట్లాగా? బెడ్ సరిపోవట్లేదు కదా, అందుకని ఇద్దరిని పడుకోబెడుతున్నారు. పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు కానీ ఇద్దరిని బెడ్ మీద ఇద్దరిని పడుకోబెడుతున్నారు. ఇబ్బంది, మరి బెడ్లు లేవు కదా. బెడ్కి ఇద్దరు వేసారు కదా, అటొకళ్ళు ఇటొకళ్ళు. బాబులు కింద పక్కన మా అమ్మ వాళ్ళు ఉండి చూసుకోండి. మంచానికి ఒకళ్ళు అయితే బాబుని కూడా వండేసుకోవడానికి బాగుండేది. ఇప్పుడు మంచాలు సరిపోవట్లేదు, ఇద్దరిద్దరు వేస్తున్నారు. మరి పాపను ఎక్కడ వేయాలా? ఇక్కడ అన్ని బాగా సౌకర్యాలు అన్ని బాగానే ఉండే కానీ పిల్లలకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏమంటున్నారు, ఇంకెట్లేనమ్మా మరి జనం ఎక్కువ వస్తున్నారు కాబట్టి చెబుతున్నారు. మంచాలా కాకుండా తల్లి కాడగట పండేయటం జరుగుతుంది, కింద పండేయటం జరుగుతుంది. పిల్లల్ని, చిన్నపిల్లని, పసిపిల్లని నొప్పులు వస్తున్నాయి. చిన్న అల్లాడిపోతున్నారు. ఆపరేషన్ చేసినారు. ఏం చేస్తాం, ముడుచుకొని పండుతుంది. ఇంకేం చేస్తాం, అన్ని జరుగుతున్నాయి అని ఆపరేషన్ జరుగుతుంది, అన్ని జరుగుతుందని ఇంకొచ్చాం. నూతన మాతా శిశు సంక్షేమాసుపత్రి భవనం అందుబాటులోకి వస్తే 600 వరకు పడకలతో పాటు తల్లులు వేచి ఉండే గది, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్, ప్రీ ఆపరేటివ్ వార్డ్, ప్రయోగశాల, ఆపరేషన్ థియేటర్ వంటి సౌకర్యాలన్నీ ఒకే భవనంలో అందుబాటులోకి వస్తాయి. బాలింతలు, గర్భిణులు కార్పొరేట్ స్థాయిలో వైద్య వసతి పొందుతారు. ప్రభుత్వం శిశు సంక్షేమానికి పెద్దపీట వేసి ముందుకెళ్తున్నప్పటికీ ఇక్కడ నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశు సంక్షేమ భవనం ఇంకా మొదలు కాలేదు. దాంతో ఇక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిహెచ్ వార్డును త్వరగా మొదలుపెట్టి పూర్తి చేసినట్లయితే బాగుంటుందని వారు కోరుతున్నారు. కెమెరామెన్ కేశవ్తో సతీష్, ఈటీవీ న్యూస్, గుంటూరు.